కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రోజురోజుకు మిస్టరీగా మారుతోంది. జాను కనిపించకుండా పోయి ఇప్పటికే 7 రోజులు గడిచినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. జానుతో పాటు కనిపించకుండా పోయి దొరికిన కుక్క ఇప్పుడు మృతి చెందింది. జాను అదృశ్యమైన రోజు ఈ శునకం కూడా కనిపించకుండా పోయింది. జానుతో పాటు అదృశ్యమై తిరిగి ఇంటికి చేరుకున్న పెంపుడు శునకానికి GPS ట్రాకర్ అమర్చారు పోలీసులు. శుక్రవారం రోజంతా ఆ శునకం కదలికను పరిశీలించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర గ్రామాలు, తోటలు, రహదారుల వెంట తిరిగిన కుక్క చివరకు ఇంటికి చేరుకుంది. అయితే ఒక ఆసక్తికరమైన అంశాన్ని పోలీసులు గమనించారు. అయితే ఇంత సమాచారం సేకరించిన పెంపుడు శునకం అందరి సంరక్షణలో ఉండగానే బోన్లో చనిపోయింది. విగత జీవిగా పడి ఉన్న ఈ పెంపుడు జంతువు చిన్నారి కోసం ఎంత శ్రమించిందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. దానిపై ఏదైనా విషప్రయోగం జరిగిందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. పెంపుడు కుక్కకు చిన్నారి అదృశ్యమైన తీరు తెలిసి ఉండొచ్చని, పాపను సంరక్షించే క్రమంలోనే కుక్క 4 రోజులుగా కనిపించకుండా పోయి ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి. శుక్రవారం GPS ట్రాకర్తో 8 కిలోమీటర్లు తిరిగిన ఈ శునకం రోడ్డుపై వెళ్తున్న కార్లను కుక్క పదే వెంబడిస్తూ మొరగడం గమనించారు. దీంతో చిన్నారి కిడ్నాప్కు గురై ఉండొచ్చన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరోవైపు జాను తండ్రి గణేష్కు ఎవరితోడైనా ఆర్థిక, వ్యాపార, వ్యక్తిగత విభేదాలున్నాయనే కోణంలోనూ విచారణ సాగుతోంది. కారు విషయంలో అతనికి కొందరితో వివాదాలున్నాయని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా ఖాతాలు, అనుమానితుల కదలికలు, స్థానిక నేర చరిత్ర ఉన్న వ్యక్తులపైన నిఘా పెట్టారు. జాను క్షేమంగా లభించడమే తమ లక్ష్యమని పోలీసులు చెప్పినప్పటికీ